హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ తమిళలో చూసినట్లుగానే ఈ రోజు మనం అయితే పోస్ట్ ఆఫీస్ లో ఉండేటువంటి ఒక మంచి స్కీమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అయితే నేను ఒక 4-5 డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు చెప్పుకున్నాను, అంటే సమ్మర్ సీజన్ నాకు అంతగా పడదు, నా బాడీకి సూట్ అవ్వదని. అదేవిధంగా ఆల్రెడీ నాకు టాన్సిల్స్ కి థ్రోట్ సర్జరీ అయిందని చెప్పాను. కానీ నాకు సర్జరీ అయినప్పుడు అది కంప్లీట్ గా రిమూవ్ చేయలేదు. దానివల్ల నాకు మళ్ళీ ఏంటంటే సమ్మర్ వచ్చిన ప్రతిసారి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ కూడా సర్జరీ చేయాలి అని డాక్టర్ చెప్పారు, కానీ నేను ఇంకా మళ్ళీ సర్జరీస్ చేయించుకోలేక కొన్ని హోమ్ రెమెడీస్ తో అలాగే కొంత మెడిసిన్స్ తో నేను క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. దానివల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోయాను, బికాజ్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఫుడ్ తీసుకోలేకపోతున్నాను. కాబట్టి ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను, కానీ ఇలా ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవైతే నేను చేయట్లేదు. మీకు ఫేస్ లో కూడా డల్నెస్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మీలో కనుక ఎవరికైనా నార్త్ లో జాబ్ వచ్చినట్లయితే వాళ్ళు సీజన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ముందే రెడీ అయ్యారండి. బికాజ్ మనకి ఇక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండరు, ప్రతిదీ మనమే చూసుకోవాలి. పోనీ లీవ్ పెట్టి వెళ్దాం అనుకున్నా సరే నాకు ఇప్పుడు ప్రెసెంట్ అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదు లీవ్ పెట్టి ఏపీ వెళ్ళాలన్నా. సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈ వీడియోలో అయితే నేను ఎస్ఎస్ఏ అకౌంట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఎస్ఎస్ఏ ఇన్ ద సెన్స్ మనకైతే సుకన్య సమృద్ధి అకౌంట్ అన్నమాట. అయితే దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి అనేది అయితే ఇన్ డీటెయిల్ గా నేనైతే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది 2015 లో బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఆ థీమ్ లో ఉన్నటువంటి స్కీమ్ లో మనకైతే ఎస్ఎస్ఏ అకౌంట్ అనేది ఆ స్కీమ్ లో భాగంగానే మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇదైతే మనకి 10 years కంటే తక్కువ ఉన్న గర్ల్స్ కి, అంటే బిలో 10 years ఉన్న గర్ల్స్ చేతికి అయితే ఈ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. మంత్లీ మనం అయితే కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటది. ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేయిస్తామో గర్ల్ నేమ్ మీద ఆ అకౌంట్ లో మనం అయితే మంత్లీ ఇంత కాంట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటది. మనం పే చేసేటువంటి మంత్లీ కాంట్రిబ్యూషన్ ని బట్టి మనకు వచ్చే ఇంట్రెస్ట్, అదే విధంగా మనం మెచ్యూరిటీ మొత్తం అయిపోయాక క్లెయిమ్ చేసుకునే అమౌంట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటది. అయితే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ లలో మనకి చిల్డ్రన్స్ లో ఉన్న దాంట్లో ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉందన్నమాట. అంటే 8% ఇంట్రెస్ట్ రేటు మనకు పర్ ఇయర్ కి. అంటే వడ్డీ రేటు మనకైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి 8% వడ్డీ రేటు ఉంటుంది. ఈ వడ్డీ రేటు మనం పే చేసే అమౌంట్ ని బట్టి మనకు టోటల్ గా ఎంత అవుతుంది, అంటే మనం పే చేసే అమౌంట్ ఎంత అవుతుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకైతే మినిమం అంటే అతి తక్కువలో తక్కువగా 250 రూపాయలకి 250 రూపీస్ కి అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మంత్లీ మనం 250 నుంచి కట్టడం స్టార్ట్ చేయొచ్చు. 250 నుంచి 1,50,000, అంటే కొంచెం మా దగ్గర లేవు అమౌంట్, మేము స్టార్టింగ్ బేసిక్ ఎంత అయితే ఉందో అంతే పే చేస్తాం అనుకున్నట్లయితే 250 రూపీస్ నుంచి మీరైతే స్టార్ట్ చేయొచ్చు పే చేయడం. మాక్సిమం అయితే మనకి 1,50,000 1,50,000 మనం మంత్ కి పే చేయొచ్చు. ఇదైతే దీని లిమిట్ అన్నమాట. అయితే మనం ఎప్పటి వరకు పే చేయాలి, ఆ మనీ మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నట్లయితే, మనం అయితే అకౌంట్ ఓపెన్ చేయించిన రోజు నుంచి 15 years వరకు మనం అయితే మనీ పే చేయాల్సి ఉంటది. ఇలాగ మనకి 15 years పే చేసిన తర్వాత మనం అయితే మన అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 15 years అయితేనే సరిపోదు. మనం ఎవరి పేరు మీద అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో, అంటే గర్ల్స్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ అకౌంట్ హోల్డర్ కి, అంటే ఆ గర్ల్ కి 21 years అనేది ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనం ఈ స్కీమ్ లో మనం కట్టిన అమౌంట్ మొత్తం కూడా విత్ ఇంట్రెస్ట్ తో సహా మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 15 years మనం పే చేయాల్సినటువంటి టైం డ్యూరేషన్ అన్నమాట. అదే విధంగా మనం ఆ టోటల్ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్ కి 21 years అనేది మస్ట్ అండ్ షుడ్ గా రావాలి. ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మీకు కొంతవరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మంత్లీ మనం ఇంత పే చేస్తే మనకి ఇయర్ కి టోటల్ ఇంత అవుతుంది, 15 years లో మనం పే చేసే అమౌంట్ ఇంత ఉంటుంది, అదే విధంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇలా ఉంటుంది, టోటల్ గా మనకు వచ్చే అమౌంట్ ఇంత అని కొన్ని ఫిగర్స్ వరకు అయితే నేను చెప్తాను. దాన్ని బేస్ చేసుకుని ఇంకా మనకి ఫైనల్ వరకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మంత్లీ 250 రూపీస్ బేసిక్ పే నుంచి స్టార్ట్ చేసినట్లయితే అది పర్ ఇయర్ కి మనకైతే 3,000 అనేది మనం పే చేసేటువంటి అమౌంట్ అవుతుంది. ఇలాగా 15 years కి మనకైతే 45,000, అంటే 15 సంవత్సరాలు మనం కట్టిన తర్వాత నెలకి 250 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు అయ్యాక మనకి టోటల్ గా మనం పే చేసిన అమౌంట్ 45,000 రూపాయలు అవడం జరుగుతుంది. దానికి మనకు గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అయితే 93,647 రూపాయలు అనమాట. మనం పే చేసిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 1,38,647 రూపాయలు అయితే మనకి టోటల్ గా మన హ్యాండ్ కి రావడం జరుగుతుంది. బేసిక్ గా మనం పర్ మంత్ కి 250 రూపీస్ పే చేసినట్లయితే. దాని తర్వాత మనకి 5,000 పర్ మంత్
5,000 పర్ మంత్ మనం పే చేసినట్లయితే పర్ ఇయర్ కి మనకైతే 6,000 రూపీస్ మనం పే చేసే అమౌంట్ ఉంటుంది. 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి ఇందాక నేను చెప్పిన దానికి డబల్ అంటే 45,250 రూపీస్ కి ఉన్నట్లయితే ఈ 500 కి మనకైతే 90,000 మనకైతే 15 సంవత్సరాలకు అవుతుంది. దీనికి మనకు గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ అయితే 1,87,306 రూపాయలు అన్నమాట. మన 90,000 ప్లస్ మనకి గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ కలిపి 2,77,306 రూపాయలు. అంటే మన 90,000 ప్లస్ మనకి గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ కలుపుకొని దాని తర్వాత వచ్చేసి మనం మంత్ కి 1,000 అంటే మేము ఇంకా కొంచెం ఎక్కువ పే చేసుకోవాలి 1,000 అయినా పర్లేదు అనుకున్న వాళ్ళట్లయితే మనకి పర్ మంత్ కి 1,000 పే చేసుకోవచ్చు. అది పర్ ఇయర్ కి మనకైతే 12,000 మనం పే చేసింది అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత మనం పే చేసిన అమౌంట్ మొత్తం 1,80,000 రూపాయలు ఓన్లీ మనం పే చేసిందే అవడం జరుగుతుంది. దీనికి మనకు గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ అయితే 3,74,613 రూపాయలు. మనం పే చేసేటువంటి 1,80,000 ప్లస్ ఈ 3,74,613 రూపాయలు కలుపుకొని మనకు 15 ఇయర్స్ అయిన తర్వాత 5,54,613 రూపాయలు అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా పే చేసుకోగలం 1,000 కాదు మేము 2,000 అయినా పే చేసుకోగలం అనుకున్న వాళ్ళైతే పర్ మంత్ కి 2,000 అయితే పే చేసుకోవచ్చు. అది మనకి ఇయర్ కి వచ్చేసి 24,000 మన అమౌంట్ అవుతుంది. 15 ఇయర్స్ కి 3,60,000 రూపాయలు మనం పే చేస్తాము. దానికి మనకు గవర్నమెంట్ వడ్డీ వచ్చేసి 7,49,218 రూపాయలు అయితే గవర్నమెంట్ మనకు వడ్డీ ఇస్తుంది. మనం పే చేసిన అమౌంట్ ప్లస్ వడ్డీ కలిపి 11,09,218 రూపాయలు అయితే మనం టోటల్ గా 15 ఇయర్స్ అయిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి 250 రూపాయలకి 500 రూపాయలకి అదే విధంగా 1,500 రూపాయలకి 2,000 రూపాయలకి ఇలా మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో అలా మనం డబల్ చేసుకుంటూ పోవడమే. ఇలాగ మనం 1,50,000 వరకు అయితే పర్ మంత్ కి మనం పే చేసుకోవచ్చు. ఇలాగ మీరు మీ అమ్మాయిల లైఫ్ కి అయితే అంటే మీ గర్ల్ చైల్డ్ కెరీర్ కి అయితే మీరైతే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతారు. బికాస్ బిలో 10 ఇయర్స్ అంటే వాళ్ళకి ఊహ కూడా తెలియదు వాట్ ఈస్ వాట్ అని. మీరు వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటది. వాళ్ళ ఫ్యూచర్ కి కూడా అది యూస్ అవుతుంది. బికాస్ మనం అనుకోవచ్చు మన దగ్గర ఆస్తి చాలా ఉంది కదా, నేను జాబ్ చేస్తున్నాను కదా, లేదంటే మాకు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి చాలా ఉంది కదా అని మనం ఎంత ఆస్తి ఉన్నా లేదంటే మనం ఎంత జాబ్ చేసినా సరే పర్ మంత్ కి మనం 250 లేదంటే 500 దాంతో పాటుగా 1,000 రూపీస్ ఇలా మనం 15 ఇయర్స్ వరకు వాళ్ళకు దాచి ఇవ్వము. ఒకవేళ మనం దాచి ఇచ్చినా సరే జస్ట్ మన దగ్గర ఎంత ఉందో అంతే ఇవ్వగలం కానీ వడ్డీ కలిపి ఇవ్వలేము. కానీ గవర్నమెంట్ అయితే మనకి గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ని సపోర్ట్ చేయడానికి అంటే వాళ్ళకి ప్రెసెంట్ ఉన్న ఎక్స్పెన్సివ్ సొసైటీలో కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా గర్ల్ చైల్డ్ ఉన్నటువంటి పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఛాన్స్ ని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. బికాస్ మనకి 250 రూపీస్ అంటే పెద్ద అమౌంట్ కాదు, 500 రూపీస్ అయినా పెద్ద అమౌంట్ కాదు. నా దృష్టిలో అయితే పర్ మంత్ కి మీ అమ్మాయిల కోసం ఒక 2,000 మీరు ఖర్చు చేయడం అనేది పెద్ద విషయం కాదు అని అయితే నేను చెప్తాను. బికాజ్ ఈ రోజుల్లో మీరు ప్రైవేట్ స్కూల్లో లేదంటే మన బస్ పాస్లకి అయిపోతున్నాయి నెలకి 2,000. కాబట్టి ఇలాగ మనకి ఉన్నటువంటి ఛాన్సుల్ని యూజ్ చేసుకోండి. మీకు ఇదంతా ప్రాసెస్ ఏంటి అంటే మేము 2,000 కంటే ఎక్కువ పే చేసుకోగలం, ఇంకా మాకు ఫుల్ గా డీటెయిల్ కావాలి అనుకున్నట్లయితే మీ ఊర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ని మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే అక్కడ వాళ్ళు మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే లాస్ట్ గా మీరు అకౌంట్ ఓపెన్ చేయించడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీరు ఎవరికైతే అకౌంట్ ఓపెన్ చేయించాలనుకుంటున్నారో ఆ గర్ల్ యొక్క ఆధార్ కార్డు, అదే విధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాంతో పాటుగా వాళ్ళ మదర్ లేదా ఫాదర్ ఆధార్ కార్డు అంటే నామినీగా పెట్టడానికి. బికాజ్ మనకి మైనర్ కాబట్టి నామినీని ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ అకౌంట్ హోల్డరు దాంతో పాటుగా గార్డియన్ యొక్క జాయింట్ ఫోటో మనకి 3 ఫోటో కాపీస్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనకి సరిపోయింది. అంటే ఆధార్ కార్డు అకౌంట్ హోల్డర్ది, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గార్డియన్ ఆధార్ కార్డు, వీళ్ళిద్దరు కలిసినటువంటి జాయింట్ ఫోటో ఇవి ఉన్నట్లయితే సరిపోతుంది. మీకు ఆ ఫామ్ అనేది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. అలాగే నియర్ బై ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినా మీకు ఇస్తారు. మీరు ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల మీకు జిరాక్స్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అదే మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళే ఫ్రీగా మీకు ఆ ఫామ్ ఇచ్చి ప్రాసెస్ 1 by 1 వాళ్ళే కంప్లీట్ చేస్తారు. మీకు కనుక ఓపెన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ అమ్మాయిల కోసం మీరైతే ఓపెన్ చేయించండి. మన కిడ్స్ ఫ్యూచర్ కి మనం ఏమైనా గొప్పగా ఇవ్వగలం అంటే ఒకటి ఎడ్యుకేషన్, దాని తర్వాత ఎంతో కొంత అమౌంట్. అయితే ఆ అమౌంట్ కూడా టోటల్ గా మనం ఇవ్వకుండా గవర్నమెంట్ మనం ఇచ్చేదానికి డబల్ ట్రిపుల్ అయితే మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నేను మీకు చెప్పినట్లు మనకైతే 15 ఇయర్స్ బేసిక్ మనం 250 పర్ మంత్ కట్టినట్లయితే మనం పే చేసిన అమౌంట్ టోటల్ 45,000 అవుతుంది. దానికి మనకి గవర్నమెంట్ డబల్ చేసి 93,000 ఇస్తుంది. అంటే డబల్ కాదు, డబల్ కంటే ఇంకొక 3,000 ఎక్స్ట్రానే ఉంటుంది. అంటే ఇక్కడ గార్డియన్ కంటే అంటే ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకంటే డబల్ గా మనకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఈ ఛాన్స్ ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు కనుక స్టిల్ ఈ అకౌంట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్ కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.
నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.